వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. పచ్చదనం ఎప్పుడైతే హరించేయబోతుందో వాతావరణంలో ఈ కాలుష్య కోరలు అనేటివి మొత్తం కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా మొత్తం మానవుడిలో ఏదైతే ముఖ్యమైన భాగం ఉందో ఆ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే 2019లో ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యి కోవిడ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయి ఉంటున్నారు అనమాట. అసలు ఎందుకు ఈ ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవాలి? ఇటీవల కొత్తగా గుండె మార్పిడి తరహాలోనే ఊపిరితిత్తుల మార్పిడి కూడా వచ్చిందనమాట. సరే, ఊపిరితిత్తుల మార్పిడి వల్ల వ్యక్తి యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అని తెలుసుకోవాలంటే ఈరోజు మనతో క్లినికల్స్ ఆసుపత్రి ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు డాక్టర్ తపసి కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. బాగున్నారు మేడం? బాగున్నానండి. మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి మేడం. మాకు మీ స్వగ్రామం ఎక్కడ? గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర. మాచర్ల. సిస్టర్ మాచర్ల ఇటీవల వార్తల్లోకి ఎక్కింది బాగా. మాచర్ల ఇక్కడ మాచర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది? స్టడీస్ ఫస్ట్ మణిపాల్ మ్యాంగ్లూర్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఓకే, నారాయణ సార్. ఓకే. తర్వాత క్రిటికల్ కేర్ మెడిసిన్ ఇక్కడ హైదరాబాద్ లోనే. క్రిటికల్ కేర్ మెడిసిన్ పీజీ తర్వాత మళ్ళా క్రిటికల్ కేర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రైనింగ్ అది గ్లెనిగల్స్ చెన్నైలో జరిగింది అనమాట. చెన్నైలో మేడం. ఓకే. మొత్తం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మేడం మీకు ఇప్పుడు? 2010 పాస్ అవుట్ అండి. 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మానవుడి అవయవాలు ముఖ్యమైన భాగం ఊపిరితిత్తులు మేడం. మన శ్వాస మొత్తం కూడా దాని మీద గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది మేడం. అలాంటి ఊపిరితిత్తుల్ని మనం ఎలా భద్రపరచుకోవాలి మేడం? ఊపిరితిత్తులు భద్రంగా చూసుకోవటం అనేది మన పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు పేరెంటల్ స్మోకింగ్, పిల్లలు ఉంటారు, పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ కావద్దంటే ఫస్ట్ పేరెంటల్ స్మోకింగ్ ఆపేసేయాలి. ఆ తర్వాత స్కూల్కి వెళ్తారు, టీనేజర్స్, కాలేజ్, ఈ టైంలో పిల్లలు స్మోకింగ్కి, డ్రగ్స్కి అలవాటు పడకుండా ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో షీషా, హుక్కా అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు పిల్లలు. దాని నుంచి వచ్చే నిమోనియాస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. 15-16 ఇయర్ ఓల్డ్ పిల్లల్లో 20 to 30 కూడా హుక్కా యూస్ చాలా ఎక్కువగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ సిగరెట్స్ అనేది కూడా బ్యాన్ అవుతున్నాయి కొన్ని దేశాల్లో. సో ఈ సిగరెట్స్ కూడా వాడకూడదు. ఇదే కాకుండా పొల్యూషన్లో 2 వీలర్ ఇవన్నీ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని మాస్క్ కట్టుకుంటే పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ కాము. అసలు మానవుడిలో ఊపిరితిత్తుల యొక్క ప్రాధాన్యత వివరించండి. ఊపిరితిత్తులు అనేవి మనకి బాడీకి ఆక్సిజన్ సప్లై. ఫుడ్ తిన్నా సరే, మన స్టమక్ ఫుడ్ని అబ్జార్బ్ చేసినా సరే దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏంటి? ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్కి కూడా మనం ప్రైమరీగా ఆక్సిజన్ సప్లై కట్ ఆఫ్ కాకూడదు. బ్లడ్ సప్లై అనేది మనకి 3 minutes కంటే ఎక్కువ కట్ ఆఫ్ అయిపోతే బ్రెయిన్ పనిచేయటం చాలా వరకు ఆఫ్ అయిపోతుంది. సో ఎందుకు అవుతుంది అట్లా? మన లంగ్స్ నుంచి వెళ్ళే ఆక్సిజన్తోనే బ్లడ్ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది అనమాట. సో ఏ బాడీలో ఏ ఆర్గన్, ఏ పార్ట్ పనిచేయాలన్నా సరే ఫస్ట్ లంగ్స్ నుంచి ఆక్సిజన్ సప్లై బ్లడ్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. దాంతో సహా లంగ్స్ చాలా తక్కువ ఎనర్జీ యూజ్ చేసుకుంటూ చాలా ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట. సో హై ఎనర్జీ అవుట్పుట్ అనేది లంగ్స్లోనే ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాల్లో ఎప్పుడు తేడా ఉంటుంది మేడం? ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అనేది మనకి ఆస్తమాల్లో, సిఓపిడిలో, లేదంటే ఊపిరితిత్తుల చుట్టూతా గాలి చేరినా సరే ఈ ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అనేది ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఆయాసము, పిల్లి కూతలు రావటము, లేదంటే మనకి దగ్గు చాలా ఎక్కువగా రావటం, దగ్గినప్పుడు రక్తం పట్టము, ఇవన్నీ కూడా ఈ మామూలుగా వచ్చే ఆస్తమా, సిఓపిడి, నిమోథొరాక్స్. ఇప్పుడు కొత్తగా చాలా ఎక్కువగా మేము పల్మనాలజిస్ట్ చూస్తుంది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు మామూలు మనుషుల్లో స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట. స్పాంజ్ లాగా ఉన్న ఊపిరితిత్తులు పీచులాగా గట్టి పడిపోయినట్టయితే అది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని చెప్తాము. ఈ టైంలో చాలా రీజన్స్కి గట్టిపడచ్చండి. ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. బాడీ ఇమ్యూనిటీ జాయింట్స్ని ఎఫెక్ట్ చేసినట్టే లంగ్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. చాలా పెద్ద ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఊపిరితిత్తులు గట్టిపడినప్పుడు ఫస్ట్ అది టెస్ట్ చేస్తాం, బాడీ ఇమ్యూనిటీ వల్ల ఏమన్నా గట్టిపడుతున్నాయని. ఇదే కాకుండా ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటాము. కోల్ వర్కర్స్, సిలికా వర్కర్స్ అంటే స్టోన్ క్రషర్స్, లేదంటే ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ కింద వస్తాయి.
దానివల్ల కూడా గట్టిపడుతూ ఉండొచ్చు. సో చాలా రకరకాల కాజెస్ ఉంటాయి. మనం పేషెంట్ వచ్చినప్పుడు ఇట్లా ఊపిరితిత్తులు గట్టిపడితే హిస్టరీ తీసుకున్నట్టయితే మనకి ఏంటి కాజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఊపిరితిత్తుల్లో సమస్య ఉంది అని మీరు ఎలా తెలుసుకుంటారు? ఏ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు మేడం? జనరల్గా పేషెంట్కి వచ్చే సిమ్టమ్స్తోనే మేము నెక్స్ట్ ఏం పరీక్షలు చేయాలనేది తెలుసుకుంటామండి. ఫస్ట్ ఆయాసము, దగ్గు, డ్రై కాఫ్, ఆక్సిజన్ తగ్గిపోవటము, లేదంటే కళ్ళు తిరగటము, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడటము, ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే ప్రిలిమినరీగా ఎక్స్రే అనేది ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో ఎక్స్రే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ ఏమి టెస్ట్ చేయాలనేది మనకి తెలిసినప్పుడు మనము నెక్స్ట్ టెస్ట్ చేస్తాం. మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మనిషి ఎలాంటి వాతావరణంలో జీవనం సాగించాలి మేడం? ఎప్పటికీ మనకి ఐడియల్ వాతావరణం అనేది దొరకదు కదా సార్. ఐడియల్ వాతావరణం అనేది ఉండదు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవాలి, కోల్ వర్కర్స్ వాళ్ళ వృత్తి చేయాలి, అట్లానే పల్మనాలజిస్ట్ కూడా చాలామంది పేషెంట్స్ని చూడాలి. వాళ్ళకి నిమోనియా ఉన్నా, సిఓపిడి ఉన్నా, వేరే జబ్బులు ఉన్నా సరే ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. సో వీరందరూ ఏంటంటే డాక్టర్స్ కానీ ఎవ్రీబడి ససెప్టబుల్ ఉంటారనమాట ఇన్ఫెక్షన్స్కి. సో కంపల్సరీ మాస్క్, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్కి గురవుతారో అప్పుడు వ్యాక్సినేషన్స్ వేసుకోవటము, లేదంటే 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, ఇవన్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ ఫాలో అయినట్టయితే చాలా వరకు ఇన్ఫెక్షన్ రావడం తగ్గుతూ ఉంటుంది. మేడం మీరు వ్యాక్సిన్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఉంటుంది కదా ఊపిరితిత్తుల, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో వేసుకోవాలి మేడం? ఇప్పుడు ప్రతి దేశానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారము 50 years కంటే ఎక్కువ ఉన్నవారు కానీ, లేదంటే వీరిలో ఎవరికన్నా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటివి ఉన్నట్టయితే కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని గైడ్ లైన్స్ ప్రకారము మేము 10 years కంటే తక్కువ ఉన్న పిల్లల్లో, లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా 50 కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా షుగరు, బీపీ, ఆస్తమా ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఇస్తాం. మరి ఈ వ్యాక్సిన్ మీద పెద్దగా అవగాహన లేదు మేడం ఇప్పటి వరకు. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మీద ఎవరు పెద్దగా తీసుకోవట్లేదు. ఈ వ్యాక్సిన్ ఎలాంటి అవగాహన కనిపించాలి దానికి? అసలుకి వ్యాక్సిన్ అవేర్నెస్ అనేది చాలా వరకు మెడికల్ ప్రొఫెషనల్స్ మేము చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ పల్మనాలజిస్ట్ ఆఫీస్కి వచ్చారు అంటే, జబ్బులు ఉన్న ఊపిరితిత్తులు ఉన్నాయంటే పేషెంట్ కంపల్సరీ వ్యాక్సిన్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. చెట్ల నుంచి కావచ్చు, మొక్కల నుంచి కావచ్చు, ఈ పుప్పిడి రాలడం వల్ల, దాని స్మెల్ అది మనం పీల్చేయడం వల్ల, దీనివల్ల ఈ పోలాన్ అలర్జీ అనేది ఒకటి వస్తుంది మేడం. అసలు ఇది ఎలా మేడం? అసలు దీని నుంచి మనం బయటపడాలంటే ఎలా? ఇది ఊపిరితిత్తులను ఎలా డ్యామేజ్ చేస్తుంది అసలు? పోలన్ ఎలర్జీ అనేది మనము ఆస్ట్రేలియాలో, యుఎస్లో చాలా ఎక్కువగా చూసామండి ఇప్పుడు వరకు. పోలన్ ఎలర్జీ, దీన్ని హే ఫీవర్ అంటారనమాట. సో స్ప్రింగ్ టైంలో, లేదంటే ఆటమ్, ఎస్పెషలీ స్ప్రింగ్ టైంలో, అంటే పూలుతో ఎక్కువగా పూసి లైక్ బాగా వాతావరణం అంతా ఎర్రగా కనిపించే టైంలో ఏంటంటే పోలన్ ఎలర్జీ కనిపిస్తుంది. దీనికి 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. కళ్ళల్లో స్ప్రింగ్ కట్టార్ అంటామన్నమాట, కళ్ళు దురదలు రావటము, కళ్ళలోంచి నీళ్లు గారిపోవటము, ఇట్లా అంతా జరగటము, లేదంటే ముక్కుల్లో నీళ్ళు కారటము, తుమ్ములు ఎక్కువ రావటము, కొంతమందికి ఆస్తమా అటాక్ అవుతూ ఉంటుంది ఈ పోలన్ ఎలర్జీ వచ్చినప్పుడు. సో ఆస్థమెటిక్స్ అనే వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళినప్పుడు చాలా వరకు హే ఫీవర్కి గురవుతారు. సివియర్ ఆస్తమా అటాక్స్ వచ్చి ఆక్సిజన్ పడిపోయి, లేదంటే అక్యూట్ సివియర్ ఆస్తమా వల్ల వెంటిలేటర్ మీదకి వెళ్ళటం, ఇవన్నీ అవుతాయి. ఇట్లాంటివి జరగకూడదు అంటే ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు, ఎలర్జీ ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా మెయింటెనెన్స్ మెడికేషన్, అంటే ఊపిరితిత్తులు రీమోడల్ చేసే మెడికేషన్స్ ఏవైతే మేము పల్మనాలజిస్ట్ ఇస్తామో అవి తూచా తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఊపిరితిత్తుల మార్పిడికి ఎవరు అర్హులు? ఎలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులను మార్పిడి చేస్తారు మేడం? ఊపిరితిత్తుల మార్పిడి అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పాను కదా, ఊపిరితిత్తులు గట్టిపడిపోవటం. ఈ ఊపిరితిత్తులు గట్టిపడటం మనం చాలా ఎక్కువగా పోస్ట్ కోవిడ్ ఎరాలో చూస్తున్నాం అనమాట. ఈ గట్టిపడిపోయిన ఊపిరితిత్తుల వల్ల ఆక్సిజన్ పీల్చుకోలేక ఆక్సిజన్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ, లేదంటే ఓవర్ నైట్ బైపాప్ మెషిన్ పెట్టుకోవాల్సి వచ్చిన వాళ్ళకి ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేస్తామన్నమాట. వీళ్ళకి స్ట్రైట్ అవే ఆక్సిజన్ మీద ఉన్నారు అంటే మనం ఊపిరితిత్తుల మార్పిడి చెయ్యం. ఒక వర్కప్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఊపిరితిత్తుల మార్పిడికి. వేరే అవయవాలన్నీ బాగున్నట్టయితే ఊపిరితిత్తులు ఒక్కటే ప్రాబ్లం ఉండి అవి మార్చితే వాళ్ళు నార్మల్ లైఫ్కి వస్తారు అనే నమ్మకం మాకు ఉంటేనే వర్కప్ తర్వాత అప్పుడు ఊపిరితిత్తులు మార్పిడి చేస్తాం. సో మెయిన్ ఊపిరితిత్తుల మార్పిడికి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజు, ఇందాక అనుకున్నట్టు సిఓపిడి అనే జబ్బు, అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది బాగా ఎక్కువగా స్మోకింగ్ చేసిన వారిలో, లేదంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వారిలో కామన్గా చూస్తూ ఉంటాం సిఓపిడి అనే జబ్బు. ఇదే కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్,
అంటే ఊపిరితిత్తుల్లో బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆయాసం ఎక్కువ అవటము, ఆక్సిజన్ తగ్గిపోవటము జరుగుతుంది. వీరిలో కూడా చేస్తాం. ఈ ముగ్గురు ఊపిరితిత్తుల మార్పిడికి అర్హులు. వీళ్ళే కాకుండా చిన్న పిల్లల్లో సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి, మీరు ఆల్రెడీ మీడియా వల్ల హాయ్ నాన్న సినిమా వల్ల అందరికీ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి గురించి చాలా వరకు అవగాహన వచ్చింది. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉండే వ్యాధి పిల్లలకు కూడా ఊపిరితిత్తుల మార్పిడి చేస్తాం. ఇంకొకరి ఊపిరితిత్తులు మనకు అమరిస్తే ఆ మనిషి ఎంతకాలం జీవించే పరిస్థితి ఉంటుంది, ఆయన లైఫ్ స్పాన్ ఎంత, అది కరెక్టా? ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేసినప్పుడు అయినంత వరకు మ్యాచింగ్ చూసుకుంటామండి. మేము సర్జన్స్ కానీ పల్మనాలజిస్ట్ కానీ ఎంతవరకు ఒక్కొక్కరికి ఫిట్ అవుతుంది సైజ్ కానీ, లేకపోతే బ్లడ్ గ్రూపింగ్ కూడా మ్యాచ్ చేసే ఇస్తామన్నమాట. ఇవే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్, డోనర్లో కూడా బ్లడ్ టెస్ట్, రెసిపియంట్లో కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఏంటంటే ఎంతవరకు అవకతవకలు ఉన్నాయి, మ్యాచింగ్లో ఎంతవరకు అవకతవకలు ఉన్నాయి, ఇమ్యూనో సప్రెషన్ అనేది ఎంతవరకు ఇవ్వాల్సి వస్తుంది ఈ పేషెంట్కి అనేది ఒక టెస్టుల ద్వారా తెలుసుకుని ఇమ్యూనో సప్రెషన్ ఇస్తామన్నమాట. సో అయినంత వరకు కొత్త ఊపిరితిత్తులు ఏవైతే పెట్టామో పేషెంట్కి అది బాడీలో ఫిట్ అయ్యేటట్టు, కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ కొంతవరకు కేర్ 1 year వరకు తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం బయాప్సీస్ అనేవి చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇమ్యూనో సప్రెషన్ అనేది పైకి కిందకి చేస్తూ ఉండాలన్నమాట కొత్త ఆర్గన్ పెట్టిన తర్వాత. ఇప్పటి వరకు లేటెస్ట్ సర్వైవింగ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్ 32 years అండి. సో అది లాంగెస్ట్ లివింగ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్. ఒక వ్యక్తి లంగ్స్ మార్చుకున్న తర్వాత ఊపిరితిత్తుల మార్పు తర్వాత 32 సంవత్సరాలు బతికి ఉన్నారు, ఇప్పటికి కూడా బతికి ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని సర్జరీస్ సక్సెస్ అవుతూ ఉంటాయి, కొన్ని సర్జరీస్ సక్సెస్ కాకుండా ఉంటాయి. లంగ్ ట్రాన్స్ప్లాంట్లోనే కాకుండా ఏమైనా సరే లివర్ అయినా కిడ్నీ అయినా అంతే. సో ఆర్గన్ స్పెసిఫిక్ ఉండదు, పేషెంట్ స్పెసిఫిక్ ఉంటుంది అనమాట. పేషెంట్ ఎంతవరకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, క్రౌడ్స్లో వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకున్నారా వేసుకోలేదా, టైం టు టైం మందులు తీసుకున్నారా. చాలా వరకు పేషెంట్స్కి ప్రాబ్లం వచ్చేది ఎప్పుడంటే టైం టు టైం వెళ్ళి టెస్టులు చేసుకోకుండా, మందులు తీసుకోకుండా, డాక్టర్ని సంప్రదించకుండా ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్. లీగల్స్ ఆసుపత్రిలో ఉంటున్నారు మీరు, అంటే డాక్టర్ తపస్వి కృష్ణ గారు ఇప్పటివరకు ఎన్ని ఊపిరితిత్తుల మార్పిడి చేశారు, సక్సెస్ రేట్ ఎంత? సో ఇక్కడ గ్లెనీగల్స్ హాస్పిటల్లో ఓవర్ ది పాస్ట్ 8 years ఆల్మోస్ట్ 400 ట్రాన్స్ప్లాంట్స్ జరుగున్నాయండి. 400 ట్రాన్స్ప్లాంట్స్ ఈ టీమ్, గ్లెనీగల్స్ హాస్పిటల్ టీం మొత్తం కలిపి 400 ట్రాన్స్ప్లాంట్స్ చేశారు. ఎంతమంది టీం మేడం మీరు? ఇప్పుడు ఉన్నది అంటే మేము ఆల్ ఓవర్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అందరం కలిసి టీమ్ ఆఫ్ 25 డాక్టర్స్, అంటే సర్జన్స్, పల్మనాలజిస్ట్ ఉన్నామన్నమాట. మాతో పాటు ఎనస్థీసియాలజిస్ట్ కూడా ఉంటారు, అంటే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఎవరైతే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పేషెంట్ని చూసుకుంటారో వాళ్ళు సిటీ ఎనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అని చెప్తామన్నమాట. తపస్వి కృష్ణ గారి ద్వారా ఎంతమంది ఊపిరి పోసుకున్నారు, అంటే ఎంత సక్సెస్ రేట్ ఉంది? సక్సెస్ రేట్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న టీంతో సక్సెస్ రేట్ ఇస్ వెరీ గుడ్ అండి. రీసెంట్గా మాకు ఒక పాయిజనింగ్ కేసు, 1 పేషెంట్ విషయంలో చెప్తున్నాను. పారాక్విట్ పాయిజనింగ్ అనేది వినే ఉంటారు మీరు. సో పారాక్విట్ పాయిజనింగ్కి ఎవరు చేయలేదండి. ఏషియాలోనే ఫస్ట్ కేసు చేశారు 27 year old లేడీకి 3 months బ్యాక్. పాయిజనింగ్తో ఎక్మో మీదకి వెళ్ళిపోయి హాస్పిటల్కి వచ్చారనమాట. ఊపిరితిత్తుల మార్పిడి అయిపోయి ఇప్పుడు కూడా హ్యాపీగా ఓపీడీకి వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. అంటే మీరు ఎంత క్రిటికల్గా ఉంటే ఎంత బాగా బ్యాక్ వస్తున్నారు అనేది చూస్తే మీకు రెగ్యులర్ కేసెస్ది సక్సెస్ రేట్ అర్థమైపోతుంది. తపస్వి కృష్ణ గారి ద్వారా ఎంత సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ క్లినికల్స్ అనేది మీకు హైదరాబాద్లో? వెరీ గుడ్ అండి, 90%. 90% అంటే గుడ్ మేడం, చాలా గుడ్ మేడం. ఇప్పుడు ఓకే, మీరు ఊపిరితిత్తుల మార్పిడి అనేది పోస్ట్ కోవిడ్ వల్ల కూడా చాలా మందికి ఈ లంగ్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి మేడం. కొంతమంది 30%, 10%, 40%, 50% లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం అసలుకి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాన్స్ప్లాంట్ విల్ బి ద ఆన్సర్. ఇప్పుడు గట్టిపడిన ఊపిరితిత్తుల్లో సో ట్రాన్స్ప్లాంట్ అయ్యే వరకు జాగ్రత్తగా మందులు తీసుకుంటూ ఊపిరితిత్తులు గట్టి పడకుండా కొన్ని టాబ్లెట్స్ ఇస్తామన్నమాట, ఇంకా ఫర్దర్ గట్టి పడకుండా. సో అవి కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. ఇదే కాకుండా మన దగ్గర ఓన్లీ గ్లెనీగల్స్ హాస్పిటల్లో స్టెమ్ సెల్ థెరపీ అనేది చేస్తూ ఉన్నాం. రీజనరేటివ్ మెడిసిన్ అంటామన్నమాట. సో అందరూ ట్రాన్స్ప్లాంట్కి అర్హులు గారు కొన్నిసార్లు వేరే ఆర్గన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ ఓన్ బోన్ మ్యారో తీసుకుని వాళ్ళకి స్టెమ్ సెల్ థెరపీ అనేది చేస్తున్నాం మన హాస్పిటల్లో. సో అది ఒక కొత్త ఆప్షన్ ఉంటుందన్నమాట పేషెంట్కి. మందులు, ట్రాన్స్ప్లాంట్ మధ్యలో ఇట్లా ఇంకా ఎక్కువగా లంగ్ వర్సన్ అవుతూ ఉంటే
స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా ఒకటి ట్రై చేయొచ్చు. లారీ బస్ అని పక్కన డస్ట్ వస్తుంటుంది, దానికన్నా వాళ్ళకి డస్ట్ అలర్జీ రాదు. కానీ ఇంట్లో చిన్నపాటి చాలా సూక్ష్మంగా ఉండే ఒక డస్ట్ పార్టికల్స్ ఇలా లేస్తుంటాయి. పొద్దున చూసాను మేడం, కాసు సూర్యకిరణాలు పడినప్పుడు మనకు బాగా కనిపిస్తుంది మేడం, వాటితోనే డస్ట్ అలర్జీ వస్తుంటుంది మేడం. అసలుకి ఒక మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు మేడం? ఇంట్లో మనిషి ప్రికాషన్ తీసుకోలేరండి, ఎందుకంటే బ్రీదింగ్ అనేది నార్మల్ రొటీన్ యాక్టివిటీ. వాళ్ళ ఇల్లు నీట్గా పెట్టుకోవటం అనేది వాళ్ళ బాధ్యత. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. సో డస్ట్ మైట్ ప్రూఫ్ బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు మీకు డస్ట్ వల్ల కాదు, దాంట్లో ఉండే డస్ట్ మైట్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో డస్ట్ మైట్ ప్రూఫ్ పిల్లో కవర్స్, బెడ్ కవర్స్, పెయింట్స్, ఇంకా కెరోసిన్, ఇవన్నీ వాసనలు చాలా తక్కువగా అయ్యేటట్టు స్మెల్ ప్రూఫ్ పెయింట్స్ ఇవి వాడుకోవాలి. కాక్రోచ్ వల్ల లేకపోతే ఫంగస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట ఎలర్జీ, లంగ్ ప్రాబ్లం. సో అవన్నీ కూడా అవాయిడ్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అవాయిడ్ చేసినట్టయితే చాలా వరకు లంగ్స్ హ్యాపీగా ఉంటాయి. మార్పిడి చేయాల్సి ఉన్నా కూడా అందుబాటులో అతనికి మ్యాచింగ్ దొరకలేదు, బ్లడ్ మ్యాచింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఆర్గాన్ మ్యాచింగ్ దొరకలేదు, ఇక ఖచ్చితంగా చేసి తీరాలి అన్నప్పుడు దొరకనప్పుడు ఎలా ఇతన్ని ఎంతవరకు మనం బతికించవచ్చు, ఎంత వెయిటింగ్ ఉంటుంది అతనికి? వెయిటింగ్ అనేది చెప్పలేమండి. ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ప్లాంట్ కోసం 2022 నుంచి వెయిట్ చేస్తున్నారు. మ్యాచింగ్ ఆర్గన్ దొరకకపోతే ఇబ్బంది కాబట్టి పేషెంట్స్కి ఎవరికైతే ఈ ILD, COPD ఉన్నవాళ్ళు, వ్యాధి ఉన్నవాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనేది అనుకున్నట్టయితే ఎంత తొందరగా లిస్టులోకి ఎంటర్ అయిపోయి ఎంత తొందరగా లిస్టింగ్ చేసుకున్నట్టయితే అంత బెటర్ ఉంటుంది. సో వెయిటింగ్ అనేది ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది, ఇప్పుడు మీ కిందాక పారాక్వెట్ పాయిజనింగ్ పేషెంట్ గురించి చెప్పాను, ఆవిడకి 5 రోజుల్లోనే లంగ్స్ దొరికినాయి. కొంతమంది 2 years వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి దొరకట్లేదు. డాక్టర్ ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో ఇప్పుడు మీకు సూటబుల్ ఆర్గన్ ఉంది చేయించుకోండి అన్నప్పుడు రెడీగా ఉండాలి పేషెంట్. పేషెంట్ రెడీనెస్తో సంబంధం ఉంటుంది. వెయిట్ లిస్ట్ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడికే తెలుస్తుంది ఎప్పుడు ఆర్గన్ దొరుకుతుంది అనేది, ఎందుకంటే మనం పెట్టేది బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి. సో బ్రెయిన్ డెడ్ డోనర్ ఫ్యామిలీ డొనేషన్ చేయాలి. సో ఎప్పుడు దొరుకుతుందండి ఆర్గన్ అని చెప్పినట్టయితే ఆన్సర్, ఇంకొకళ్ళు చనిపోవాలి మీకు ఆర్గన్స్ ఇవ్వటానికి, చనిపోవాల్సి వస్తుంది. సో అందుకని మనం ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. అర్లీగా ఆక్సిజన్ లెవెల్స్ 2 liters 3 liters మీద మెయింటైన్ అవుతున్నప్పుడు చేయించుకుంటే రిజల్ట్స్ కూడా చాలా వరకు బాగుంటాయి. అదే కాదు మాకు వర్సన్ అవ్వనియండి తర్వాత చేయించుకుంటాము అని వెంటిలేటర్ మీదకి వెళ్ళే వరకు ఆగినట్టయితే రిజల్ట్ కూడా అంతవరకు బాగుండదు. ఇప్పుడు మీకు ఇందాక 90% రిజల్ట్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 10% అనేది టీం, అదే చేసే సర్జన్ వాళ్ళే, చూసుకునే పల్మనాలజిస్ట్ మేమే. కానీ ఆ 10% తేడా ఎందుకు వస్తుంది? పేషెంట్ వర్స్ అయిపోయి 15 liters ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయి, లేదంటే వెంటిలేటర్ ఎక్కిన తర్వాత ఆర్గన్ దొరికిందంటే రిజల్ట్ కూడా అంత బ్యాడ్ ఉంటుంది. జబ్బు ముదిరిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం వేరు, అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వేరు. ఈ ఊపిరితిత్తుల మార్పిడి అన్నది ఒక సామాన్యుడు చేసుకునే వెసులుబాటు ఉందా? సామాన్యులు వస్తూ ఉంటారండి మాకు. పాపం వాళ్ళకి ఫైనాన్షియల్ ఉండవు, ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు వినుంటారు మీరు ఇంపాక్ట్ గురు అని, కొంతమంది వాళ్ళు రేస్ చేస్తారు. ఇప్పుడు ఒక 38-39 year old వాళ్ళు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో చేసాం వాళ్ళకి. సో ద ఎఫర్డబిలిటీ లేదు, చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నారు, రైల్వేస్లో ఇట్లా జాబ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం వరకు గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా అదంతా క్రౌడ్ ఫండింగ్లో చేయగలుగుతాం అనమాట. ఒక్కసారి ఊపిరితిత్తుల మార్పిడి చేసిన తర్వాత ఆ పేషెంట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? మినిమం 2 నుంచి 3 వారాల వరకు హాస్పిటల్లో ఉంచుతామండి. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 3 వారాలకి యూజువల్గా డిశ్చార్జ్. ఆ తర్వాత ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలాంటి మెడిసిన్ అంటే బ్లడ్ టెస్ట్ ప్రకారం ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా, లైక్ వాళ్ళు ఎంతవరకు ఆర్గన్ని రిజెక్ట్ చేస్తున్నారు, కొత్త ఆర్గన్ ఎంతవరకు రిజెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మేము పేషెంట్ టు పేషెంట్ టైలర్ చేసి డిశ్చార్జ్ చేస్తామన్నమాట, మందులు ఇచ్చి. ఫుడ్ అనేది హై ప్రోటీన్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 1 year వరకు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. కానీ వ్యాక్సినేషన్స్ టైం టు టైం తీసుకుంటూ మాస్క్ అనేది క్రౌడెడ్ ప్లేసెస్లో పెట్టుకోవటం అనేది చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉదయం శ్వాస మీద ధ్యాస అంటారు మేడం అని, ఒక ముక్కుతో గాలి పిలుచు మరో ముక్కు నుంచి గాలి వదలడం అనేది ఉంది కదా, దీనివల్ల మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయంటారు మేడం? మీరు చెప్పేది ప్రాణాయామం అండి, అది ప్రతి పర్సన్కి వర్తిస్తుంది. మేడం
కొత్తగా ఊపిరితిత్తులు జబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కాదు, ఇదంతా ఆయుర్వేదంలోనే చెప్పేసి ఉన్నారు. కరోనా వల్ల ఈ ఊపిరితిత్తుల డ్యామేజ్ ఎంతవరకు జరిగి ఉంటుంది మేడం? చాలా వరకు జరిగిందండి. ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ చూస్తే ఎక్కడో ఒక చోట డ్యామేజ్ కనిపిస్తుంది, కానీ చాలామంది చేయించుకోలేదు సిటీ స్కాన్ ఆ టైంలో. డ్యామేజ్ అయితే కనిపించింది, కానీ లక్కీగా 6 monthsలో రిజల్యూషన్ కూడా కనిపించింది. 100 మందికి కరోనాలో మనకి సిటీ స్కాన్ ప్రాబ్లం వచ్చింది అంటే 80% జనాలకి అది రిజాల్వ్ కూడా అయిపోయింది, 20% జనాలకి పర్మనెంట్ డ్యామేజ్ ఉండిందండి. ఇప్పుడు అలర్జీ క్లినిక్ అని అంటుంటారు మేడం, అంటే ఏంటి మేడం అలర్జీ క్లినిక్ అంటే? అసలు ఎలర్జీ ట్రీట్ చేసే క్లినిక్ ఎలర్జీ క్లినిక్ అంతే దాన్ని అంటారు. అసలు ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి, మనము ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి మేడం? హెల్దీ ఫుడ్, మీరు చెప్పినట్టు ప్రాణాయామము, వ్యాక్సినేషన్స్ తీసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్, క్రౌడెడ్ ప్లేసెస్ పొల్యూషన్లో మాస్క్ వేసుకోవటము, సిగరెట్, చుట్టా, బీడీ, హుక్కా ఇవన్నిటి నుంచి దూరంగా ఉంటాం. మాస్కులు ఎక్కువ వాడడం వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతాము, తద్వారా కూడా లంగ్స్ దెబ్బతింటాయి. ఊపిరి మనం సరిగ్గా తీసుకోవాలి. అది 24 గంటలు మేము డాక్టర్స్ వేసుకోవాల్సి వచ్చింది, కానీ పేషెంట్స్ ఎవరు 24 గంటలు వేసుకోలేదు మేడం. సో ఆ గంట సేపు ఎప్పుడైతే అవసరం ఉందో ఆ టైంలో వేసుకున్నట్టయితే సరిపోతుంది. మాస్కులు ఎలాంటి సమయాల్లో వాడాలి, ఎలాంటి ప్రాంతాల్లో వాడాలి అంటారు? పొల్యూషన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, 2-wheeler నడిపేటప్పుడు కంపల్సరీ వాడాలి. లేదంటే క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ షుగరు, బీపీ ఉన్న పేషెంట్స్, పెద్దవారు, క్రౌడెడ్ ప్లేసెస్, ఇప్పుడు గుళ్ళకి వెళ్తారు, థియేటర్లకు వెళ్తారు, ఒక 1000 మంది 2000 మంది పెళ్ళికి వచ్చిన చోటకి వెళ్తారు, అప్పుడు వేసుకోవటం బెటర్. టీబీ పేషెంట్స్ ఉంటారు, టీబీ అంటే రిలేటెడ్ టు ఊపిరితిత్తులేదు మేడం అంతా కూడా, అంటే టీబీ ఎక్కువైపోయింది, తగ్గలేదు, క్షయవాది ఎక్కువైపోయింది, ఆ మూమెంట్లో అప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి అనేది జరిగే అవకాశం ఉంటుందా మేడం? టీబీ బాగా ఎక్కువైనప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయలేమండి. టీబీ వ్యాధి తగ్గిన తర్వాతే ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తులకు టీబీకి సంబంధం ఎలా ఉంటుంది మేడం? రిలేటెడ్. టీబీ వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవటం జరుగుతుంది, పర్మనెంట్ డ్యామేజ్, గట్టి పట్టము, ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. అటువంటప్పుడు ఈ డిస్ట్రాయిడ్ లంగ్ అంటాం అనమాట. ఆ డిస్ట్రాయిడ్ లంగ్ వల్ల గాలి ఆడటం తగ్గిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి చేస్తాం. యాక్టివ్ టీబీ జబ్బు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయలేం. అడగకూడదు ప్రశ్న ఇది, మా సిల్లి ఉంటుంది. ఊపిరితిత్తుల మార్పిడి అనేది ఎలా చేస్తారు మేడం అసలుకి? చెస్ట్ వరకే అండి, చెస్ట్ వరకే ఓపెన్ చేసేది, బాడీ అంతా ఓపెన్ చేసేది ఉండదు. ఇప్పుడు ఇంకా మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ అని కూడా వచ్చినాయి అనమాట. ఇదివరకు ఫుల్ చెస్ట్ ఓపెన్ చేసేది, ఇప్పుడు 2 సైడ్లు ఇన్సిషన్ వేసి, చాలా తక్కువ ఇన్సిషన్ వేసి కూడా ఊపిరితిత్తుల మార్పిడి చేస్తున్నాం. ముఖ్యంగా ఊపిరితిత్తులను జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలంటే ప్రజలకు మీరిచ్చే ఒక డాక్టర్ మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? హెల్దీ లంగ్స్, హెల్దీ లైఫ్. సో ఇందాక చెప్పినట్టు చెడు హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంటూ, హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తూ, హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే ఊపిరితిత్తులు జాగ్రత్తగానే. స్మోక్ చేసేవాడి లంగ్స్ ఎక్కువగా పాడవుతాయా, పక్కన ఆ స్మోక్ చేసేవాడు వదిలే పొగను పీల్చడం వీడి లంగ్స్ ఎక్కువ పాడవుతాయి? ప్రైమరీ స్మోక్, సెకండరీ స్మోక్ రెండిట్లతో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆల్కహాలిక్ వల్ల లంగ్స్కి ఎలాంటి ఇబ్బంది? ఆల్కహాల్ వల్ల ఏ ఆర్గన్ అయినా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఆస్పిరేషన్స్ అనేవి ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఈ ఆల్కహాల్ తాగే వరకు మత్తు వల్ల వాళ్ళు వామిటింగ్స్ అనేవి చేసుకున్నప్పుడు అది యాసిడ్ రిఫ్లక్స్ లంగ్స్లోకి వెళ్ళి కూడా ఆస్పిరేషన్ నిమోనియా అనేది జరుగుతుంది. సో ఆల్కహాలిక్స్లో నిమోనియా అనేది చాలా కామన్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి. ఇంకొక రోజులో ఊపిరితిత్తుల మార్పిడి జరగాలి, కానీ హై బీపీ, హై షుగర్ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇంకొక రోజులో ఊపిరితిత్తుల మార్పిడి జరిగే వాళ్ళు మా దగ్గర ఫాలోఅప్లో అట్లీస్ట్ నెల నుంచి ఉంటారు కాబట్టి ముందు రోజు హై బీపీ, హై షుగర్ ఉండే పరిస్థితి యూజువల్గా ఉండదు. సో 1 డేలో ఊపిరితిత్తుల మార్పిడి అనేది జరగదు. పేషెంట్ డాక్టర్తో పాటు, టీంతో పాటు అట్లీస్ట్ 3 నెలల నుంచి ఉంటారు కాబట్టి యూజువల్గా అది కంట్రోల్లో పెట్టేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది మేడం, తేడా ఏంటి? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. అంతే. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ని కార్లు, బస్సులు కనిపించవు, మనకి కనిపించేది పట్టణ ప్రాంతాల్లోనే. దానివల్లనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రాబ్లం అవుతుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ముసలి వాళ్ళు కావచ్చు, వయసులో ఉన్న కావచ్చు, ఈ పొగాకు, ఆకు ఒక్క ఇవన్నీ ఎక్కువ నములుతుంటారు. వాటి వల్ల ఊపిరితిత్తుల ప్రమాదం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. పొగాకు నమలటమే కాదు, స్మోక్ కూడా చేస్తారు. సో దానివల్ల సిఓపిడి అంటాం అనమాట, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది వస్తుంది. ఆకు ఒక్క, పాన్ బేడ, పాన్ మసాలాల వల్ల ప్రమాదం ఏంటి మేడం? దానివల్ల ఓరల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు.